తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే దగ్గర ఉన్నప్పుడు యేసు తన ఇద్దరు శిష్యులను చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్నటువంటి ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏదైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చున్నట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకి గట్టిగా లేలు చెప్పండి. ఈ ఆరాధనలో ప్రభు తన వాక్కులతో మనతో మాట్లాడును గాక. తన వాక్కులతో మనం దర్శించును గాక. శ్రేష్టమైన మాటలు మన హృదయములో స్థిరపరచబడును గాక. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువు వారు సశరీరిగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాలు. ఆ దినాలలో యేసు ప్రభువు వారు యెరూషలేము ప్రాంతానికి సమీపంగా ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఆశతో అడుగులు వేస్తూ బెత్ఫగే బేతనియ దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామానికి వచ్చి అచ్చట నిలబడి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు శిష్యులను పిలిచి యేసు ప్రభు చెబుతున్నారు, మీరు వెళ్ళి ఆ గ్రామంలో ప్రవేశించండి. ఎదురు ఉన్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిదను విప్పండి. అక్కడ ఉన్నటువంటి కొందరు యజమానులు మిమ్మల్ని అడుగుతారు, ప్రశ్నిస్తారు. ఏమని? ఇది ఎవరికి, ఎందుకని దీన్ని కట్లు విప్పుతున్నారు అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పవలసిన సమాధానం ఏమిటంటే, ఇది ప్రభువునకు కావాలని చెప్పండి. వారు వెనువెంటనే దాన్ని తోలి పంపిస్తారు. శిష్యులు ఆ ప్రకారంగానే యేసు ప్రభు చెప్పినట్లుగా గ్రామానికి వెళ్ళడం, కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల అక్కడ కనబడడం, ఆ గాడిదను విప్పుచూ ఉండగా ఆ గాడిద యొక్క యజమానులు వారిని చూచి, దీన్ని ఎందుకు తీసుకుని వెళ్తున్నారు, దీని కట్లు ఎందుకు విప్పుతున్నారని అడగడం, ఆ శిష్యులు యేసు ప్రభు చెప్పినట్లుగా వారితో సమాధానం చెప్పడం, దాన్ని వారితో పంపించడం, ఇదంతా జరుగుతుంది. జరిగిన తరువాత ఏం జరిగిందంటే, ఆ గాడిదను యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు, అనేక మంది జనులు వారి తమ బట్టలను తీసి ఆ గాడిద మీద పరిచారు. ఆ దారి పొడవున ఆ వస్త్రములు పరిచారు. మరికొందరు తమ పొలములకు వెళ్ళి ఏమని తుంచబడి ఇరవబడినటువంటి కొమ్మలను రెమ్మలను తీసుకుని వచ్చి ఆ దారి పొడవున పరిచారండి. ఇంతలో ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు, ఆయన ముందు వెనుక నడుస్తున్నటువంటి వారు వారి సంతోషముతో బిగ్గరగా కేకలు వేస్తున్నారు, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయమని వారు కేకలు వేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకెత్తి చెప్దాం, హల్లెలూయా. దావీదు కుమారునికి జయం. ఆ క్రింద మరి రాయబడి ఉంటుంది ఫుట్ నోట్లో, హోసన్నా జయం, హోసన్నా జయం, సర్వోన్నతమైన స్థలములలో జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని బిగ్గరగా కేకలు వేస్తున్నారట. మీరు నేను చెప్పినట్లుగా దావీదు కుమారునికి జయమని గట్టిగా పలకండి. సర్వోన్నతమైన స్థలములలో జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. నేను ఎలా చెప్తున్నానో అదే స్కేల్లో చెప్పాలా. వారు బిగ్గరగా ఎలాగంట ఎంత గట్టిగా నోరు తెరిచారు వాళ్ళు.
ముందొచ్చే వాళ్ళు వెనకొచ్చే వాళ్ళు పలుకుతున్నారు ఏమని? దావీదు కుమారునికి జయం. చెప్పాలి కొంచెం గట్టిగా. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయం. వారందరూ బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఓ ప్రక్కేమో యేసు ప్రభుని సిలువ వేయాలని, ఆయనను ఎలాగైనా పట్టుకోవాలని, ఆయనను నిర్మూలపరచాలని శాస్త్రులు, సర్దికాయలు, మత సంబంధమైన బోధకులు, ప్రధాన యాజకులు కనిపెడుతూ ఉంటే యేసు ప్రభు తన దినాలు దగ్గర పడ్డాయి. ఆయన అప్పగించబడుతున్నాడు ముష్కరులకు. ఆయన అప్పగించబడిపోతున్నాడు కొన్ని దినాలలోని. ఏమని ఇది ఎరిగి ముందుగా ప్రవక్త అయిన జకర్య ప్రవచించినట్లుగా లేఖనాల నెరవేర్పు కొరకు ఈ మాటలు చెప్తాడు. గట్టి హల్లెలూయా చెప్పండి. జకర్య ఏమని ప్రవచించాడు? జకర్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సియోను కుమారి భయపడకు, సంతోషించి గంతులు వేయి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన సియోను రారాజు అయితే ఆయన దేని మీద రావాలి? రాజులు సహజంగా దేని మీద వెళ్తారు? దేని మీద వెళ్తాడు? రథం మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, గుర్రం మీద వెళ్తారు. గుర్రం అనేది దేనికి సాదృశ్యం, సంకేతం అంటే ఏమండి? టీవీకి, ధైర్యానికి, యుద్ధానికి. ఏమండి? గుర్రం యుద్ధానికి సాదృశ్యం. అలెగ్జాండర్ కానివ్వండి, ఒక హిట్లర్ కానివ్వండి, గొప్ప గొప్ప పరిపాలకులు అందరూ దేని మీద సవారీ చేశారు? రాజులనే వారు వాడే వస్తువు ఏంటి? గుర్రం. లేకపోతే రథం మీద రావాలా? పాత నిబంధనలో కొందరు రాజులు రథం మీద వచ్చినట్లే అక్కడక్కడ మనం చదువుతూ ఉంటాం. మరి ఈయనేంది గాడిదని ఎన్నుకున్నాడేంటి? రాజు అయితే దాని మీద కదా రావాల్సింది, దీని మీద వస్తున్నాడండి. ఎప్పుడన్నా ఈ కోణంలో ఆలోచించారా మీరు? గుర్రం మీద వస్తే ఏం కలుగుతుంది? లేదా పెద్దగా ఉంటుంది ఏనుగు మీద వస్తే ఇంకా అంతేనే కదండి. రహస్యం ఏమండి? గుర్రముల యొక్క రథ హస్వములు అని బైబిల్లో వ్రాస్తుంది. గుర్రాల గురించి వ్రాస్తుంటుంది. నీ రథాస్వము అంటే ఏంటంటే గుర్రాలకి సాదృశ్యం. ఐగుప్తీయులు ఏమండి రథాలు, రౌతులు, దానికి ఉన్నటువంటి గుర్రాలను బట్టి అతిశయపడతారు వాళ్ళు. యేసు ప్రభు గాడిదని ఎందుకు అనుకున్నాడు? అసలే గాడిదలో ఉన్నటువంటి అనుభవాలు ఏమిటి? అసలు గాడిదని ఎందుకు కోరుకున్నాడు అన్నది ఒక ప్రశ్న. యేసు ప్రభు గాడిదని కోరుకోవడానికి గాడిదలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి? ఆయన దీనుడై ఎందుకని అలా వస్తున్నాడు? గుర్రం గురించి చెప్పాను. అది ఎలా ఉంటుంది? టీవీగా నడుస్తుంది. ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. అది దేనికి సంకేతం? యుద్ధానికి సంకేతం. ఎప్పుడన్నా గాడిదని చూసారా? మన ఊర్లో ఎప్పుడన్నా గాడిదని చూసారా? ఇటువైపు చాలా గాడిదలు ఉంటాయి. అప్పుడప్పుడు మనం వెళ్ళేటప్పుడు కనబడుతూ ఉంటాయి. గాడిదని మనం చూస్తాం. దాని ముఖం చూస్తే ఎట్లుంటుంది? దీనంగా, సర్వం కోల్పోయినట్లుగా. ఏమండి? గొర్రె కూడా ఇలాగే ఉంటుంది, దీనంగా కనపడు. గొర్రె గాడిద పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. వాటి ముఖాలు చూస్తుంటే చాలా జాలిగాను, చాలా బాధగాను, ఏదో పోగొట్టుకున్నట్లుగాను, బరువు మోసి మొయ్యలేక ఏమండి ఎంతో నీరసంగా ఉన్నట్లు కనపడుతుంది. కానీ గుర్రం ఎప్పుడు అలా కనపడదు, యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఉంటుంది. చేతులు పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు గాడిదని ఎందుకు కోరుకున్నాడు? గాడిద దేనికి సాదృశ్యంగా ఉంది? బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. అసలు గాడిద దేనికి కోరుకున్నాడంటే, గాడిద మానవుని యొక్క స్వభావానికి సాదృశ్యంగా కనబడుతుంది.
చాలా సందర్భాలలో దైవ సేవకులు ఎందరో చెప్పగా ఈ మాటలు వినే ఉంటారు. ఓ ప్రత్యేకమైన కోణంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మట్లాదివారానికి ఎట్లాంటి ప్రసంగాలే, దానికి మించి ప్రసంగం చేయడానికి అవకాశం కూడా లేదు. గాడిదనే యేసు ప్రభు వారు ఎందుకు కోరుకున్నారు? దానిలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే దానికి మనిషి స్వభావం రెండు ఒకటే. బైబిల్ గ్రంథంలో గాడిద నిషేధించబడింది. దానికి బైబిల్లో అంత వాల్యూ లేదు, విలువ లేదు. అందరూ కూడా దాన్ని తోలనాడారు. గాడిద యొక్క మెడ ఎరగొట్టబడుతుంది. గాడిదను గురించి బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ విషయాలు వ్రాయబడిన అయినప్పటికీ అది నిషేధించబడినది. బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. గాడిదనే యేసు ఎందుకు కోరుకున్నాడో, బైబిల్లో గాడిదకు పెద్ద వాల్యూ ఏమీ లేదండి. గాడిదను దేవుని సన్నిధికి తీసుకుని రావద్దు అన్న మాట బైబిల్లో మనం చదువుతాం. మీ అందరికీ తెలిసిన చరిత్రే. అబ్రహాం ఏం చెప్పాడు? ఇస్సాకుతో చెప్పాడు, మనం మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఏం చేయాలా? బలి అర్పించాలి అని చెప్పాడు. చాలా జాగ్రత్త వింటే సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. ఏమన్నాడు? మోరియా పర్వతం మీద దేవునికి బలి అర్పించాలి. ఎంతమందిని తీసుకుని వెళ్ళాడు? 2 దాసులను తీసుకున్నాడు, 2 గాడిదలను తీసుకున్నాడు. ఏమన్నా పనివారితో పాటు తన కుమారుని తీసుకున్నాడు, ఇస్సాకుని తీసుకోవడమే కాదు, ఈ అబ్రహాము కూడా బయలుదేరి కట్టెలు కత్తె పట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పర్వతము క్రింద పనివారితో చెప్తున్నాడు, మీరు పొరపాటున ఈ పర్వతం మీదకి రాకూడదు, గాడిదలు మీరు కూడా ఇక్కడే ఉండాలి. ఆదికాండం 22:4 వాక్యం త్వరగా. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదలతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని కృపకి మరలా మీ యొద్దకి వచ్చేదాం. చాలండి. ఏమన్నా గాడిదలు ఎక్కడ ఉండమన్నాడు అబ్రహాము? నోరు తెరిచి చెప్పాలి, ఇక్కడనే ఉండండి, ఈ పర్వతం క్రిందే ఉండండి, మీరు పర్వతం మీదకి రాకూడదు. అది ఆయన సంచరించే స్థలం, ఆయన నివసించే స్థలం. ఆయన ఉన్న చోటికి ఈ గాడిదలు రావడానికి అవకాశం లేదు. అంటే గాడిద అనేది పరిశుద్ధమైన పర్వతం అనే దేవుని సన్నిధికి రావడానికి వీలు లేదు. జాగ్రత్త వినాలి. కొన్ని మాటలు రెఫరెన్స్లు ఇచ్చి తర్వాత లోతుగా దేవుని మాటలు ఆలకించుదాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ గాడిదకున్న మరొక అనుభవం ఏంటో తెలుసా? మాటికి తప్పిపోతుంది. ఏమైపోద్ది? మాటికి తప్పిపోద్ది. సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం. సౌలు తండ్రి అయినా, గత రాత్రి మీకు చెప్పాను, డైరీలు అయ్యి చాలామందికి వింటలేదా? మీరు చదువుకున్న వాళ్ళందరినీ మోకాల మీద పెట్టేస్తాను. ఇక మీ డైరీలు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమ్మా వినరా మీరు? మీ తల్లిదండ్రులు మందిరానికి పిలిచి వాళ్ళతో చెప్పి అప్పుడు కోటింగ్ ఇస్తాం మీకు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏరా మీ డైరీ లేరా? ఒట్టిగా తిరగండి గాలికి. బైబిల్లో మాటలు ధ్యానం చేసుకోవాలి, రాసుకోవాలి. ఎటువంటి మాటలు మళ్ళీ కావాలన్నా దొరకవసమా? చాలా విలువైన సందేశం. ఖండితంగా చెప్తాను నేను దేనికైనా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రేపొద్దున్న నాతో మీరు ఎక్కడికన్నా వస్తారు, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, బైబిల్లో ఏమన్నా మాట అడుగుతారు, మీరేం చెప్తారు? రాసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పెద్దానికి ఏమన్నా అంటే తలదించుకోవడము, సిగ్గుపడడం నేర్చుకున్నారు అంతే. చాలా జాగ్రత్త నోట్ చేసుకోవాల్సమా ఇట్లాంటి మాటలు. రేపు శనివారం నుంచి డైరీలు లేవా మీకు? ఉన్నాయా లేవా? లేకపోతే కొన్ని నోట్బుక్లన్నా ఉన్నాయా? ఇవి కూడా లేవా? రాస్తున్నారా? రాసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, సమూయేలు రాస్తున్నటువంటి మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు
తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులో ఒకరిని తీసుకుని పోయి గాడిదలు తప్పిపోయే దాన్ని వెనకండి అని చెప్పాడు. చాలండి. ఈ గాడిదకున్న అనుభవం ఏంటి? ఒకటి, పరిశుద్ధ పర్వతం దగ్గరికి రాకూడదు, దానికి విలువ లేదు, అక్కడికి సమీపించకూడదు. రెండవది, ఇది మాటి మాటికి తప్పిపోతుంది, స్థిరత్వం ఉండదు. కీషు అంటాడు, భాగ్యవంతుడు ధనవంతుడు తన కుమారుడైన సౌలుని పిలిచి చెప్తున్నాడు, అయ్యా దయచేసి తప్పిపోయినటువంటి గాడిదలను వెదకండి, పని వాళ్ళలో ఒకరిని తీసుకుని పోయి ఎక్కడ ఉన్నాయో వాడిని వెతుకుని రండి అని. గాడిదకున్న రెండో స్వభావం ఏంటి? తప్పిపోతుంది. ఇది కొన్ని సందర్భాల్లో తప్పిపోతుంది. ఇది మూడో మాట కూడా చెప్తాను, చదువుకుందాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వాక్యం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వాక్యం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడ విరగొట్టబడవలెను. చాలండి. ఏంటంట? గాడిద ఏం చేయాలి? గాడిద బలికి పనికిరాదు. జాగ్రత్త వినాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని పక్షులు బలి అర్పించడానికి ఉపయోగపడతాయి, కొన్ని ఏమో నిషేధించబడ్డాయి. జాగ్రత్త వినాలి సుమా. కొన్నేమో బలికి ఉపయోగపడతాయి, శ్రేష్టమైనవి నిషిద్ధమైనవి. అక్కడక్కడ మనం గమనిస్తాం బైబిల్లో. ఒక జంతువు ఉంది, ఒక బఫేలో, లేకపోతే ఒక గేదె, లేకపోతే ఒక ఆవు. బైబిల్లో ధర్మశాస్త్రాన్ని మోషేకి దేవుడు ఇచ్చిన తర్వాత దేన్ని బలిగా ఇవ్వాలి, ఏది నిషేధించబడింది, ఏది విలువైనది, ఏది బలికి పనికొస్తుందో చెప్పాడు. జాగ్రత్త విందాం. చేతుల పైకి గట్టికెళ్ళి చెప్పండి హల్లెలూయా. కాకి నిషేధించబడింది, పౌరమేమో ఏమండి పరిశుద్ధమైనది పౌరం. జాగ్రత్త విని. బైబిల్ ఈ మాటలన్నీ వ్రాస్తున్నాయి. కాకి ఏమో నిషేధించబడింది, పౌరమేమో పరిశుద్ధమైనది. డెక్కలు కలిగినవి ఏమండి, డెక్కలు కలిగినవి అంటే ఇప్పుడు కాలు ఉంది, కాలు, ఆ కాలు రెండుగా విడిపోయింది, బలికి ఉపయోగపడుతుంది. కాలు రెండుగా విడగొట్టబడకపోతే ఏమండి, కాలు రెండుగా, ఒక కాలుకి 2 గిట్టలు ఉంటాయి. గిట్టలు చూసారు ఎప్పుడన్నా? బర్రెలు ఉన్నాయా? మరి నా మాట మీరు వెంటనే అర్థం చేసుకుని నేను ఇంకో మాట చెప్పగలుగుతా, తెలియనట్లుగా ఉంది. ఇప్పుడు గాడిద ఎప్పుడన్నా కాలు చూడండి, అది విడగొట్టబడి ఉండదు, అతక్కబడి ఉంటుంది. ఏమండి, ఏ పశువు అయితే, ఏదైతే, గొర్రెని చూడండి, 2గా విడగొట్టబడి ఉంటాయి. ఇంకోటి, ఏ వస్తువు, ఏ జంతువు బలిగా ఉపయోగపడుతుందంటే నెమరు వేసేదాన్ని దేవునికి బలిగా అర్పించమన్నాడు. గాడిద ఎప్పుడన్నా నెమరు వేయటం చూసారా? నెమరు వేయదు. జాగ్రత్త వినాలి. నెమరు వేయదు. కొన్ని నెమరు వేసేవి ఉన్నాయి, అవి పరిశుద్ధమైనవని దేవుడు చెప్పాడు, వాటిని మాత్రమే బలి అర్పించాలి. అంటే దీని అర్థం ఏంటి? దీనికి డెక్కలు 2గా విడగొట్టబడలేదు. రెండవదిగా అది నెమరు వేయదు. జాగ్రత్త విందాం. అంటే దీని కాలు మంచిది కాదు, నోరు మంచిది కాదు. లోకంలో ఒక మాట ఉంది, ఏమని? మనం నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. జాగ్రత్త విందాం. మన నోరు మంచిదైతే ఊరు మంచిది. మనం ఎక్కడ అడుగు పెట్టినా ఆ స్థలం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం దీనికి నోరు బాలేదు, కాలు బాలేదు, ఇది బలికి ఉపయోగపడదు. అంటే దీని మెడ ఏం చేస్తుంది? విరగొట్టబడాలి, నిషేధించబడింది. అయితే ఈ గాడిదను కాపాడాలని అంటే, దీన్ని కనుక చంపకూడదని అంటే, దాన్ని మెడ విరగొట్టబడకూడదంటే ఏం చేయాలో తెలుసా? దానికి ప్రతిగా ఏమన్నా గొర్రె పిల్లను వెల ఇచ్చి, ఈ గొర్రె పిల్లను వెలగా వారికి ఇచ్చి గాడిద పిల్లను విడిపించాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా లేలే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సబ్జెక్టు జాగ్రత్త విందాం. యేసు ప్రభు శిష్యులకి ఏమని చెప్పాడు? బెత్పగా అనే ప్రాంతానికి వచ్చి, ఆ బేతనియ ఆ గ్రామానికి ఎదురుగా ఉన్న స్థలానికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను తీసుకురండి అన్నాడు. ఆ గాడిద మీద ఎవరు కూర్చోవాలని? యేసయ్య కూర్చోవడానికి.
కట్టబడిన ఈ గాడిద విడిపించబడాలంటే, గాడిదను విడిపించాలి అని అంటే ఎలా చెల్లించాలి? దానికి మారుగా, జాగ్రత్త వినాలి వాక్యం లోతుగా. యేసు ప్రభుని గురించి దైవజనుడైన బాప్తిస్మిచ్చి యోహాను ఏమని చెప్పాడు? లోక పాపములను మోసుకుని పోవే దేవుని ఏంటంట, లోకమా పాపములను మోసుకుని పోయే. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? గొర్రెపిల్ల. ఇప్పుడు గాడిద ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? మన జీవితాలకు సాదృశ్యం. ఇప్పుడు నిషేధించబడిన జీవితం ఇది, తృణీకరించబడిన జీవితం ఇది, సంఖ్యల మధ్యలో తాళ్లతో కట్టబడిన జీవితం ఇది. ఈ జీవితం పాడైపోకూడదు, ఇది పతనమైపోకూడదు, ఇది నిర్మూలన చేయబడకూడదంటే వెల చెల్లించాలి. ఆ వెల ఎలా చెల్లించాలి? పవిత్రమైన గొర్రె పిల్లను, గాడిద స్థానంలో గొర్రె పిల్లనిచ్చి దాన్ని విడిపించాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా లేలు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారికి ఉన్న అనుభవం, ఆయన జీవితపు ముగింపులో ఆయన నిషేధించబడిన ఒక గొర్రె పిల్లగా, లోక పాపములు మోసుకుని పోయే ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని సన్నిధికి దూరం అయిపోయిన మనలను, నిషేధించబడిన మనలను, తప్పిపోతున్నటువంటి మనలను, దేనికి పనికి రాని మనలను, ఏ ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనకరమైన స్థితిలో మిగిలిపోయిన మనలను ప్రయోజనకరంగా మార్చడానికి, మన స్థానంలో బలైపోవడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులపై గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది నాకు కావాలని చెప్పండి. అందరూ తృణీకరించిన నేను దానిని తృణీకరించి. జాగ్రత్త విందాం. అందరూ తోలనాడిన నేను దాన్ని అందరూ వారు వద్దనుకుని విడిచిపెట్టిన నేను వారిని విడిచిపెట్టను. బైబిల్లో వ్రాస్తుంది, నేను మిమ్మల్ని అనాథులుగా, చెప్పాలని అనాథులుగా విడువను. ఆయన మనల్ని దూరస్తులుగా చేసేవాడు కాదు. అదేంటన్నా, గాడిద మనక స్వభావానికి, మానవ స్వభావానికి సాదృశ్యమని ఎలా చెప్పగలుగుతున్నారు? దీనికి బైబిల్ ఆధారం ఏమైనా ఉందా అని అంటే, బైబిల్లో నుంచి కొన్ని మాటలు చెబుతాను. దీని స్వభావం ఎలాగుంటుందో క్లుప్తంగా ఒక 2 మాటలు లేకపోతే 3 మాటలు. గాడిద మనకు తెలిసింది. మీకు తెలిసిన గాడిదలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. చెప్పరేంటండి? ఒకటే గాడిద, ఇంకేం తెలీదా? తెలిసిన గాడిదలు ఏమైనా ఉంటే చెప్పండి. కొన్ని గాడిదల పేర్లు ఉన్నాయిగా. కంచర గాడిద ఒకటి, ఇంకోటి అడవి గాడిద. ఏం గాడిద? అడవి గాడిద. ఇంకోటి ఊరు గాడిద. ఎన్ని గాడిదలు? 3 గాడిదలు చెప్పి ముగించేస్తా. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఈ గాడిదల్లో నువ్వున్నావు, నేనున్నా, నువ్వున్నావు. ఎట్లాగో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తా. గట్టిగా వెళ్ళి చెప్పండి. ప్రైస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా తిట్టేటప్పుడు ఎలా తిడతారు? ఎలా తిడతారండి? అప్పుడప్పుడు అమ్మ కూడా తిడుతుంది. ఎవరి గాడిద మొహమ్మడా అంటుంది. కంచర గాడిద, అడవి గాడిద తిట్టరు. ఒకటే మాట, గాడిద అంటారా? అనరా? ఇప్పుడు అనలేదా? నన్ను మా చిన్నప్పుడు మా అమ్మ అంది ఒకసారి, నాకు గుర్తుంది. గాడిద అని అంటారు. సహజంగా తిట్టేటప్పుడు గాడిద అని తిడతారు. ఎందుకంటే ఆ గాడిద ఎట్టొచ్చింది ఆ మాట అంటే, మనిషికి గాడిదకి పెద్ద వ్యత్యాసం ఏమన్నదో. 2 స్వభావాలు దగ్గర చాలా చక్కగా సింక్ అవుతాయి అన్నమాట. ఇవి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. బైబిల్లో గాడిద గురించి బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు చక్కటి మాట చెప్తాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం కంటే ముందుగా వ్రాయబడిన గ్రంథం పేరేంటి? యోబు గ్రంథమే. జాగ్రత్త విందాం. యోబు గ్రంథంలో మొదటి మాట ఏంటి? ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు ఎలాంటి వాడు?
దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. యోబు గ్రంథం 42 అధ్యాయాలు ఉంటాయి. ఆ అధ్యాయాలన్నీ మీరు చదివితే శాస్త్ర చరిత్ర ఏమిటో మీకు అర్థమవుతుంది. చరిత్ర శాస్త్రం ఏంటో ఏమండి. ఇక చెప్పాలనంటే ప్రతి జంతువు గురించి వ్రాయబడింది, ప్రతి నక్షత్రాల గురించి వ్రాయబడింది, సూర్యుని గురించి వ్రాయబడింది, ఏమన్నా భూమి పుట్టుక గురించి వ్రాయబడింది, మానవుని జీవితాన్ని గురించి. ఇవన్నీ కూడా యోబు గ్రంథంలో మనం చదువుతాం. చేతులు పైకి గట్టిగా లేదో చెప్పండి. అయితే యోబు భక్తుడు గాడిద గురించి ఒక మంచి మాట చెప్తాడు. చదువుతారా మాట? యోబు గ్రంథం 39వ అధ్యాయం 5వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు. అడవి గాడిద అంట. మొదటి గాడిద ఏంటిది? అది అడవి గాడిద. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడెవడు? అడవి గాడిద యొక్క కట్లను విప్పగలిగిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. ఇది అడవి గాడిద. జాగ్రత్త విందాం. ఈ అడవి గాడిద యొక్క స్వభావం ఏంటంట? మరొకసారి చదవండి. ఇది ఏం చేస్తుంది? స్వేచ్ఛగా పోనిచ్చువాడెవడు? ఇది ఎక్కడ ఉంటుంది? దాని కట్లను విప్పగలిగిన వాడెవడు? దానికి అరణ్యము ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాసముగాను నియమించి. గట్టిగా లేదు చెప్పండి. ఈ అడవి గాడిద ఎక్కడ ఉంటుంది? అరణ్యంలోనే ఉంటుంది. అది ఒక్క పాట ఉండదు, ఒక చోట నిలకడగా ఉండదు. దీనికి నివాసం ఏమిటి? అరణ్యమే. ఉప్పు పర్ర అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చవిటి భూమి అని అర్థం. ఏ సారము లేదు. దీని స్వభావం ఏంటంటే అడవిలో ఉంటుంది. ఇది అడవిలోనే. ఈ గాడిద ఏమాత్రము కూడా ప్రతి దాన్ని తిరస్కరించే స్వభావం. తర్వాత ఏమని రాస్తుంది? తిరస్కరించడం కాకుండా కింద తిరస్కరిస్తుంది, తోలువాని కేకలను వినదు. గట్టిగా లేదు చెప్పండి. తోలువాని కేకలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు. ఇది వినదు. జాగ్రత్త విందో. దైవ సేవకుని స్వరం విను. నేను కాపరిని, నా గొర్రెలు ఏమింటాయి? ఇది ఏమిందంట? కేకలు, స్వరాన్ని వినదు. ఇది పట్టణపు కోలాహలమును తిరస్కరిస్తుంది. ఇది పట్టణంలో ఉండదు. దీని పేరే ఎక్కడుంటుంది? ఇది తిరుగుతూ ఉంటుంది అనమాట. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇటు అటు అటు ఇటు అటు ఇటు ఇటు అటు తిరిగే పనిలోనే ఉంటుంది. ఇది దీని పని ఏంటంటే తిరస్కారం. దీనికి లోపడే స్వభావం ఉండదు, మాట వినే అనుభవం లేదు దీనికి. దైవ సేవకుడు అప్పుడప్పుడు దేవుని వాక్యమును బట్టి ఆనబట్టి మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి కొన్ని విషయాలు బోధిస్తూ ఉంటాడు. కొంతమంది ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తాం. మనిషి ఇక్కడే ఉన్న మనసు కరెంటు స్విచ్ చేస్తే కాస్త ఆలస్యంగా లైట్ వెలుగుతుందేమో. వింటున్నారా? వాతావరణ పరిస్థితులను బట్టి ఫ్లైట్ కాస్త లేటుగా వెళ్ళొచ్చేమో. ట్రైను పలానా సమయానికి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంటే ఆడికెళ్ళి మన బ్యాగులు పట్టుకుని సూట్ కేసు పట్టుకుని నిలబడితే ఒక హాఫ్ అన్ అవర్ కాస్త లేటుగా రావచ్చేమో. ఈ మనసుకున్న బుద్ధి ఏందో తెలిసిన, మనం ఇక్కడే ఉంటాం కానీ అప్పుడే గుంటూరు పోయి వస్తాం, అప్పుడే హైదరాబాద్కి పోయి వస్తాం, అప్పుడే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం. ఉదయం టిఫిన్ చేసాడో లేదో, అప్పుడే చెప్పరైంది భర్త ఇంటికి వచ్చాడో రాలేదో. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనిషి ఇక్కడైనా ఆలోచనలు ఎక్కడ పనిచేస్తున్నాయి. ఇది వినిపించుకోదు, ఇది దేనికి లోపడదు, తన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడదు. దీనికి ఉన్న అనుభవం ఏంటంటే ఏ మాత్రము కూడా మాట ఆలకించదు.
నాకు అప్పుడప్పుడు వాక్యం చెప్పేటప్పుడు అనిపిస్తుంది, నేను తెలుగులోనే కదా చెప్పేది, వీళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నది నాకు ఆలోచన. వింటున్నారా? నా మాట మీకు అర్థమవుతుందా లేదా? ఒక ఆయన అన్నాడు, అన్న మా భాషలో చెప్పానంటే, నీ భాష నాకు రాదు, నా భాష నీకు రాదు. మదర్ టంగ్ ఏమన్నా ఎప్పుడన్నా మారుతుందా? మారదు. ఇక పుట్టుకతో వచ్చింది ఎట్ట పోతుంది. ఒకవేళ నేర్చుకుంటే కాస్త మనం ట్రై చేయగలుగుతాం అంతే. నేను ఒకవేళ తెలంగాణ భాష ట్రై చేసాననుకో, మిమ్మల్ని ఎగతాళి చేసినట్లుగా ఉంటుంది. వింటున్నారండి? అందుకని పొరపాటున తప్పులు పోతాయని సందర్భంలో ఎప్పుడన్నా కాస్త నోరు జారి కొన్ని మాటలు మాట్లాడకూడని ఉంటాయి. నాకు తెలియదు కదా, మాట్లాడేస్తానేమోనని తొందరపడి నేర్చుకోవడానికి ఇష్టపడను. చాలా ఇష్టం నాకు తెలంగాణ భాష. కొంతమంది మాట్లాడుతుంటే చాలా స్వీట్గా ఉంటుంది, కొంతమంది మాట్లాడుతుంటే చాలా అందంగా కనబడుతుంది. కానీ నేను మాట్లాడాలంటే మాట్లాడలేను, అది నాకు వాడుక లేదు. ప్రైజ్ లార్డ్, గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా. అప్పుడప్పుడు నేను చెబుతున్నటువంటి మాట మీకు అర్థమవుతుందా లేదా అన్నది నాకు ఆలోచన. బైబిల్లో వ్రాసినట్టు మాటలే నేను చెప్తున్నా, నేనేం వేరుగా ఏం చెప్పట్లా. నేను మాట్లాడే భాష బైబిల్లో ఉన్న భాషే. మీరు బైబిల్ చదివితే నేను చెప్పింది ఉందో లేదో మీకు అర్థమవుతుంది. కొంతమంది ఈ చెబుతూ ఉంటారు, ఈ చెబుతూ విడిచిపెట్టేస్తారు. లోబడే అనుభవం ఉండదు, వినరు, వాళ్ళు వినిపించుకోరు అనమాట. బైబిల్ ఏమని రాస్తుంది? ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కొద్ది గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ ఇంట్లో ఇద్దరు అత్త కోళ్ళు ఉన్నారట. ఒక ఆదివారం ఏమో అత్తగారు వెళ్తే మరొక ఆదివారం కోడలు వెళ్తుందట మందిరానికి. ఎవరో ఒకరి ఇంటికాడ ఉండాలట. ఒక రోజున అత్తగారు వంతు వచ్చింది, మందిరానికి వెళ్ళే వంతు. మందిరానికి పోయి ఎట్లానే ఒక తాటాకుల పాక అంటండి, ఆ పాకలో దైవ సేవకుడు నాలాగా అప్పుడప్పుడు ప్రసంగం చేసేటప్పుడు బలమైన మాట ఏదన్నా అనిపిస్తే గట్టిగా అరుస్తాడంట. నేను అరిసిన దానికంటే కాస్త ఎక్కువ. మొదలే చెప్పింది కదండి, తాటాకుల పాకని. పాస్టర్ గారు ఏదన్నా కొంచెం బలమైన మాట వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అనగానే అందులో ఉన్న యాలకులు బెత్తరపోయి అప్పుడప్పుడు పరిగెత్తుతున్నాయి అంట, అటు ఇటు అటు ఇటు. ఈమె పోయిన కాడి నుంచి ఆ మందిరంలో నిట్రాడు ఉంటే ఆ నిట్రాడుకు జారుబడి నోరావులించి నిద్రపోతుందట. ఈ పాస్టర్ గారు గట్టిగా అరిచినప్పుడల్లా ఎలకలు వచ్చి అటు ఇటు తిరుగుతుంటాయి, నోట్లో మట్టి వచ్చి అనుకుంటుంది, మరలా నిద్రపోతుంది. కొంతమంది మందిరానికి వచ్చినప్పటి నుంచి ఒకటే బ్రేక్లో ఉంటారు, ముందుకో బ్రేక్, వెనక్కో బ్రేక్, పక్కో బ్రేక్. ఏం చెప్పానమ్మా? భలే చెప్పారు పాస్టర్ గారు, భలే ఉంది గాడిద గురించి. అదే ఏమమ్మా? అస్సలే మంచి సబ్జెక్ట్ అన్న, మంచి సబ్జెక్ట్. ఏం చెప్పా? బాగుందండి. బాగుంది కాదు, అసలు ఏం చెప్పా? గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తానికి నిద్రపోయింది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక అనుకుని లేచింది ఆమె. మొత్తానికి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని ఓ మాట చెప్పనా, మీరు వాక్యం వినకుండగా, దేవునికి లోబడకుండగా, దేవుని వాక్యం మీరు అర్థం చేసుకోకుండా సేవకుడు తల మీద చేపెట్టి ప్రార్థన చేయించుకుని చివరి ప్రార్థన చేయించుకుని వెళ్ళినా ఏ ఆశీర్వాదం ఉండదు. మనం ప్రారంభం నుంచి మనం దేని కొరకు వచ్చామో మన మనసంతా దాని మీదే ఉండాలి. పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యం చదవాలి, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి, చివరి ప్రార్థన చేయించుకునేటప్పుడు ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రతిదీ క్రమముతో కూడినటువంటి అనుభవంలో మనం సాగి చివరిలో ప్రార్థన చేయించుకుంటే అది మనకు ఆశీర్వాదం. అంతేనా కదండి? వట్టిగా వచ్చి వట్టిగా పోతే ఆశీర్వాదం ఉందా? ఇక ఈమె చివరిలో ప్రార్థన చేయించుకుని పోయిందంట. కోడలు ఎప్పటి నుంచో కాసుకుని వస్తుంది. ఈ వారం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడో, అన్న ఏ వాక్యం చెప్పాడో ఎప్పుడన్నా అడిగారా? నా మాట మీకు అర్థమవుతుంది. ఎప్పుడన్నా మీరు ఒక ఆదివారం మందిరానికి రాకుండా మీ పిల్లలు కానీ లేకపోతే మీరు వచ్చి అన్న రాకపోయినా, అన్న వచ్చి మీరు రాకపోయినా ఎప్పుడన్నా అడిగారా?
అన్న ఈరోజు ఏ వాక్యం చెప్పాడని అడిగారా లేదా? మనకి ఎందుకులే, మళ్ళీ వచ్చే వారం పోద్దాంలే, ఏడుంది మన ఊర్లోనేగా మందిరం, ఎప్పుడైనా అనుకున్నారా? అడిగారా? ఎప్పుడైనా అడగారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. ఎట్లా అడగాలి తెలుసుకోవాలి. కొన్నిసార్లు అత్యవసరం పని మీద రాలేకపోతే వాక్యం ఏం చెప్పబడిందో తెలుసుకోవటం చాలా విలువైన ఆత్మీయ అనుభవం. అది ఈ కోడలు అడిగిందంట, ఏమని? అత్తయ్య, ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు? భలే చెప్పాడమ్మా, చాలా బాగా చెప్పాడంట. భలే చెప్పాడు కాదు, అసలు ఏం చెప్పాడు? ఆ మందంట, అంత ఏం కోడల పిల్ల ఏం చెప్పాలి, అంత మట్టి అన్నదట. ఏంటిది? అంత మట్టి అందంట. కొంతమంది చూడండి, వచ్చినప్పటి నుంచి నిద్రపోవటమే. కొంతమంది కోడుల్లాగా పావురాలు చూడండి, మన పావురాలు. నేను అప్పుడప్పుడు బయట నుంచి చూస్తూ ఉంటాను మన పావురాలు, తెల్లటి పావురాలు చూస్తూ ఉంటాను. అవి నిద్రపోతున్నట్టు ఇట్టు ఉంటాయి, అప్పుడప్పుడు ఇటు చూస్తూ ఉంటాయి. నన్ను మేత లేదేంటి నీకా అని చూస్తాడు. వీళ్ళు కూడా అంతే. కొంతమంది ఒక్క కన్నుతో నిద్రపోతారు, ఒక్క కన్నుతో నన్ను ఇలా చేతుల పైకి అది గట్టిగా లేదు చెప్పండి. చూసారా, కొంతమంది చేతులు ఎత్తలేదు అంటే ఇక్కడే ఉన్నారు కానీ చెప్పాలి, ఇక్కడే ఉన్నారు కానీ చేతుల పైకి అది గట్టిగా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఏం చేసింది? మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినలేదు. మనం దేవుని మందిరానికి వట్టిగా వెళ్ళిపోకూడదు. ఇక్కడ స్వచ్ఛమైన బోధ ఉంది, నీ జీవితాన్ని బ్రతికించే విలువైన సందేశం ఉంది. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి శ్రేష్టమైన మాటలు బోధించబడే స్థలం ఇది, సరిచేయబడే అవకాశం ఇది, మన బ్రతుకును మార్చగలిగిన స్థలం ఇది, మన జీవితాన్ని మార్చగలిగిన ప్రదేశం ఇది, ఆయన సంచరించే పాలెం ఇది. ఇక్కడికి వచ్చి ఆయన మాట వినాలి. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, మన జీవితాన్ని ఆశీర్వదిస్తుంది, మన జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆత్మీయ నడిపింపును కలగజేస్తుంది. మన బ్రతుకు దీవెనకరంగా మారేటట్లుగా దేవుని వాక్యం మనల్ని ఆదర్శంగా నడిపిస్తుంది. మనం వింటున్నట్లుగా కనబడితే ప్రయోజనం లేదండి. దేవుని వాక్యం మనతో మాట్లాడేటప్పుడు దేవుని మాటలు మన హృదయంలో పదిలపరుచుకోవాలి. ఆయన మాటలు విలువైనవి, ఆయన మాటలు కఠినంగా ఉన్న ఆయన కోపించు చూడే వాత్సల్యత చూపేవాడు కదా. వాక్యంలో మనం చదువుతున్నాము, ఆయన ఎలాంటి వాడంట. ఏమండి, ఈ గాడిద అడవి గాడిద ఎక్కడుంది? దీనికి నివాసం ఏంటి? అరణ్యం. దీనికి ఏమండి, దీనికి ఉండే స్థలం ఏంటి? ఉప్పు పర్రా. దానికి ఏమి లేదు, నాణ్యత లేదు, దానికి సారం లేదు. ఇది ఎలాంటిదంటే తృణీకరిస్తుంది. చేతుల పైకి గట్టిగా లేదు చెప్పండి. తృణీకరించడం అంటే అర్థం ఏమిటి? మాకు తెలియని వాక్యమా? ఏంటిది? మాకు తెలియని వాక్యమా? బైబిల్ అంతా మాకు తెలుసు, ఆదికాండం తెలుసు, ప్రకటన గ్రంథం తెలుసు, మధ్యలో ఏమీ తెలియదు. దేవుని దేవ పిల్లల్ని అడుగుతూ ఉంటారు, ఆదికాండం నేను చెప్పురా అంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, తర్వాత న్యాయాధిపతులు, రూతు, యెహోషువ. కొంతమంది అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు, మర్చిపోయిన మళ్ళీ చదువురా అంట. వాడు మళ్ళీ పోయి చదివి మళ్ళీ మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొంచెం తెలుస్తున్న గట్టి చెప్పవచ్చుగా, మింగేయటం ఎందుకు? 66 పుస్తకాలు. క్రొత్త నిబంధన ఎన్ని, పాత నిబంధన ఎన్ని? 33, 20, 33 అంటే అందులో నుంచి శేషం తీయండి. పాత నిబంధన 33, క్రొత్త నిబంధన 27. గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా. మరి చెప్పినప్పుడు అన్నీ అంటే అన్నీ తీయొద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏం చేస్తుందంటే తిరస్కరించడం. మాకు తెలియదు ఏముందండి ప్రసంగాల, మాకు తెలియదు ఉందా? అన్నీ కొత్తగా బోధిస్తున్నాడు. కొత్తగా నేనేం కొత్తగా చెప్పట్లేదు. కొత్తగా అనిపిస్తే నన్ను అడగను, మరలా మీకు కూర్చోబెట్టి మొత్తం చెప్తా. నా పని చెప్పే పనే.
వింటున్నారా? నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. నీకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. మరలా చెప్పడానికి ఉన్నప్పుడు అడగడానికి సందేహపడమాకండి. ఒకవేళ అడుగుదామని నాకు కనబడినప్పుడు అడగాలన్న ఆశ పుట్టిన ప్రయోజనం ఏమైనా ఉందా? అందరినీ ద్రాక్షలాగా మిగిలిపోతాం. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు అడగాలి. తెలియకపోతే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో కూడా ప్రతిరోజు ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఆన్సర్ ఏంటో చెప్పండి అని పెడుతున్నా. మరి ఎంతమంది చెప్తున్నారు అంటున్నారు? అంటే చూస్తున్నావు కానీ దాని ఆన్సర్ తెలియట్లేదా ఎట్లా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. తెలుసుకోవాలి. ఇది ఎలాంటిదట? తృణీకరిస్తుంది, లోపడలో నాకంతా తెలుస్తున్న అతిశయం కర్మం పనిచేస్తుంది. ఇది మాట ఏం చేయదు, మాట వినట్లా. కేకలు వినువాని యొక్క కేకలు వినట్లా. అది వింటేనేమో ఆశీర్వాదం. కొంతమంది ముగింపులో నేను మీకు ప్రార్థన చేసేటప్పుడు అడుగుతాను, అమ్మ ఏం వాక్యం చెప్పానని. ఈరోజు ఆ పని ఉంది మీతో. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఏ వాయిస్ రావట్లేదు, కొంచెం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మరి ఏమి విన్నారో తెలుసుకోవాలి కదా. వింటాం ఒకటైనా, దానికి లోపడ్డం ఉందా? వింటాం, మన వాక్యాలన్నీ వింటాం. అబ్బో ఆ రోజున పాస్టర్ గారు, దైవజనులు రెవరెండ్ జోసెఫ్, రెవరెండ్ టైటస్ బిషప్ గారు పలానా మాట చెప్పాడు. చెప్పడం విన్నావు, దానిలో ఉన్న సారాంశం ఏంటి? నాకు ఎప్పుడన్నా ఎవరైనా సేవకులు వాక్యం చెప్పేటప్పుడు నేను వింటాను. దాంట్లో స్వచ్ఛమైంది ఉందా, ఆయన చెప్పిన రెఫరెన్స్లో ఆ మాట ఉందా, ఖచ్చితంగా వింటానండి. నేను కూడా క్రొత్తగా ఏదన్నా క్రొత్త విషయం నేర్చుకుంటానేమోనని ఎవరైనా సేవకులు చెప్పేటప్పుడు, కొంత పెద్ద సేవకులు చెప్పేటప్పుడు ఎప్పుడన్నా వింటాను. నేను వినడం ఒక అనుభవం, దానికి తిరస్కరించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఈ గాడిద ఏం చేస్తుంది? తిరస్కరిస్తుంది. కొన్ని గాడిదలు ఎన్ని ప్రసంగాలను త్రాగొద్దు అని చెప్పామనుకో, అది ఏం చేస్తుంది? జీవితాన్ని సరి చేసుకో, ఆ బ్రతుకు మంచిది కాదు, ఆ చీకటిలో బ్రతక మాకు. ఏదో ఒక రోజున అది నేను పట్టుకుంటుంది, నేను పిప్పు చేస్తుంది. నీ జీవితం లేకుండా, నీ జీవితాన్ని శాశ్వతం లేకుండా ముగించేస్తుంది. లేనిపోని రోగాలు ఉన్నాయి, లేనిపోని సమస్యలు ఉన్నాయి. అది నిన్ను ఒక రోజున కాటికి పంపిస్తుంది. అది ఒక రోజు నిన్ను అవమానపరుస్తుంది. అది ఒక రోజున నిన్ను గ్రామంలో తలెత్తుకోలేకుండా చేస్తుంది. దాన్ని మానుకో అని దైవ సేవకుని నిలబెట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని తిరస్కరించగా దాన్ని ఏం చేయాలా? లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని మాటకు మనం లోబడతాం. జీవితాన్ని సరి చేసుకుందాం. ఇంకా వయసు ఉంది, ఇంకా అనేక సంవత్సరాలు ఉన్నాయని ఒకవేళ నీవు విర్రవీగుతూ బ్రతికితే వస్తానన్నవాడు రాకపోడు. కాస్త ఆలస్యమైన మన టైం దగ్గర పడి ఉండొచ్చు. అలాంటప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకుని, మనల్ని మనం సిద్ధపరచుకుని, మనం దేవుని వాక్యానికి లోబడి ఆయన పిలుపునకు విధేయత చూపించి మన జీవితాన్ని అలా నడిపించుకున్నట్లయితే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటేమో అడవి గాడిద, రెండో గాడిద చెప్తాను, కంచర గాడిద. ఏ గాడిద? ఏడుంది? బైబిల్లో కూడా రాస్తుంది కంచర గాడిద గురించి. కంచర గాడిద అంటే దాని అర్థం ఏంటి? గాడిదే కానీ దాని స్వభావం కొంచెం గాడిదలాగాను, కొంచెమేమో గుర్రంలాగా ఉంటుంది. చూడలేదు ఎప్పుడు? నేను ఇప్పుడు చెప్పిన తర్వాత గూగుల్లోనన్నా సెర్చ్ చేయండి. మీరు ఏదో అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాలో ఉన్నట్లుగా గాడిదనే చూడనట్టుగా నా వైపు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కొంచెమేమో ఇలాగుంటుంది, కొంచెమేమో కంచరగాడిద అనమాట. కంచరగాడిద కొంచెం అటు కొంచెం ఇటు. బైబిల్ ఏం చెప్తుంది అంటే దీని స్వభావం ద్విమనస్కత్వం. ద్విమనస్ అంటే అర్థం ఏంటి? రెండు. ఏలియా కర్మేలు పర్వతం మీద ఏం చెప్పాడు? మీరు ఉంటే ఇటు ఉండండి, లేకపోతే బయలుదేవతను ఆరాధించేటట్టు అటు ఉండండి. జాగ్రత్త విందాం.
ఒకటే మనిషి అయినా స్వభావాలు ఎన్ని పని చేస్తున్నాయి? ఒకసారి మీకు పాము గురించి చెప్పాను. పాము నాలుక బయటికి పెట్టినప్పుడు ఎన్ని కనబడుతుంది? కానీ దానికి ఉండే నాలుక ఒకటి. కానీ ఇలా బయటికి తీసేసరికి రెండుగా విభాగింపబడినట్లుగా ఉంటుంది. పౌలు దైవజనుడు కూడా ఒక సంఘానికి లేఖ వ్రాస్తూ చెప్తాడు, మీరు ద్విమనస్కులై ఉండకుడి అంటాడు. రెండు తలంపుల మధ్యలో ఎన్నాళ్ళు మట్టుకు సాగి వెళతారు. ఉంటే దేవుని సన్నిధిలో ఉండండి, లేకపోతే లోకంలో ఉండండి. రెండు స్వభావాలు ఒక దాంట్లో పనిచేయడానికి వీలు లేదు. ఒక బావిలో నుంచి మంచినీరు చెడు నీరు కూడా ఊరుతుందా? బైబిల్లో చక్కగా వ్రాయబడిన మాటలు ఇవి. ఒకే జల నుండి, ఒకే ఓట నుండి వేస్తే మంచిదే రావాలా, లేకపోతే చెడే రావాలా? మంచి చెడు రెండు కలగలుపుగా రాకూడదు. కొంతమంది గోడ మీద పిల్లులాగా ఈ కరెక్ట్గా లెవెల్లో నిలబడతారు. ఇటు అనుకూలమైతే అటు, ఇటు అనుకూలమైతే ఇటు జంప్ చేస్తారు, ఇటు అనుకూలమైతే అంతమంది. అందరిలోనూ నేను ఆ మధ్య ఒక ఆటో మీద ఒక మాట చదివాను. ఏ మాట అది? అందరిలో అందరూ బాగుండాలి, అందులో కొటేషన్ భలే తెలుసు మీకు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ బాగుండాలి, అందులో ఏమన్నా ఏలో వీళ్ళని పోగొట్టుకోరు, వీళ్ళని. నా మాట లోతుగా వినండి. మనము దేవుని ప్రజలతో ఉంటే దైవికమైన అనుభవాలు, దేవునితో ఉంటే దైవికమైన అనుభవాలు వస్తాయి. అదే లోకంతో ఉంటే లోకపు ఆలోచనలు, లోక స్వభావాలు, లోక సంబంధమైన ఇచ్చలు కలుగుతాయి. లోకంలో ఉన్నదంతా ఏమిటది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకం అంటేనే ఈ మూడు అనుభవాలు: శరీరాశ, నేత్రాశ. లోకంలో ఉన్నవాడు ఏమంటాడు? అరే బ్రదర్, హలో బ్రదర్, ఛాయ్ తాగుదామా? హలో సిస్టర్, జ్యూస్ తాగుదాం అక్కడ. ఎక్కడ లోకంలో ఉన్నవాడు. అదే దేవునిలో ఉన్నవాడు ఏమంటాడంటే, అన్న టైం అయిపోతుంది, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడేమో వీళ్ళకి సంతోషం. ఎక్కడ? హోటల్ దగ్గర కానివ్వండి, లోకల్లో. కొంతమందికి పౌలు గారు దైవజనుడు చెప్తాడు ఏమని? ముసలమ్మ ముచ్చట్లు. కొంతమంది ఈ లోక సంబంధమైన వార్తలు వినడానికి తెగ ముచ్చట పడతారు, తెగ సంతోషపడతారు, ఏ కాడికి వినాలని ఆశపడతారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది ముసలోళ్ళకి ఏ పని లేకపోతే నేనే వాళ్ళకి పని. నా దగ్గరకు వచ్చి ఛాయ్ తాగేవన్నా అని వచ్చింది. తాగానమ్మా, ఎట్టున్నావమ్మా అంటే ఎవరు రావద్దని కాదు, పెద్ద మనుషుల కోసం కాదు నేను చెప్పేది. వాళ్ళతో ఎవరు మాట్లాడరు కనుక ఇంకెవరన్నా ఉంటే నేను ఒక్కడనే కనుక మీరేమో పగలంతా కోపులు పని, ఆ తర్వాత ఆ చెరుకులోను, తర్వాత ఆ పత్తి చేయలు ఏదో వర్క్ ఉంటుంది. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్యూటీ పర్పస్ మీద వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ మీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేక అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటారు. కొంతమందికి ఏదైనా వినాలి, ఏదైనా కొత్త వార్త తెలుసుకోవాలి. తెలుసుకోవడం తప్పేమీ కాదు. కొంతమంది చూడండి పనికిరాందంతా నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు. ఉంటే ఇటు ఉండాలి, లేకపోతే దేవునిలో ఉంటే దైవికంగా స్థిరపడు. నీకు అనుగ్రహించిన విశ్వాస జీవితాన్ని చేతబట్టి, రక్షణ పాత్రను చేతబట్టి లోకంలో జ్యోతుల వలె ప్రకాశించు. లేదా లోకంతో తిరుగు. ఉంటే లోకంలో ఉండు, లేకపోతే దేవునిలో ఉండు. కొంతమంది జీవితాలు ఏమైనా అన్నీ పోగొట్టుకోరు. ఏం పోగొట్టుకోరు? అందరూ మన వాళ్ళే, అందరితో మనం ఉండాలి. అందరితో మనం ఉండకపోతే రేపొద్దున ఏదన్నా మీకు మంచిగా బైబిల్ ఆధారాలు చూపిస్తాను. బబులోను దేశంలో గత రాత్రి చెప్పాను, యోసేపు ఒక్కడే. ఐగుప్తు దేశంలో యోసేపు ఒక్కడే ఉన్నాడా లేదా? వాళ్ళు ఫరో ఏమన్నాడు? అతడు ఎవరు? హెబ్రీయుడు. బైబిల్లో రాస్తుంది. మోషే ఎలాగున్నాడు? ఐగుప్తు సుఖభోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమై దేవుని ప్రజలతో నింద అనుభవించుటయే మేలని ఎంచుకున్నాడు. బబులోను దేశంలో ఎవరున్నారు? షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. ఎవరైనా బంధువులు ఎవరైనా తోడు కావాలని కోరుకున్నారా?
మీకు మాట అడగాలి, గట్టిగా లేదా చెప్పండి. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. తాగుబోతోడితోనైనా తిరుగుతారు ఇలా, సినిమాల చుట్టూ తిరిగేవాడితోనైనా తిరుగుతాడు వీళ్ళు. ఏమని భయంకరమైన వేషధారణతో కూడిన భక్తి చేసే వాళ్ళతోనూ తిరుగుతారు. అక్రమ సంబంధాలు కలిగి లోక సంబంధమైన ఇచ్చిన వైపు తిరుగుతున్న వారితోనైనా సహవాసం కావాలి. వాళ్ళకి గురి గమ్యం లేదు. వారి జీవితపు గమ్యం ఏంటో వారికి తెలియదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. బురదలో ఉన్నవాడు సహాయం చేయగలుగుతాడా? అర్థమవుతుందా? అర్థం కాలేదన్నమాట. బురదలో ఉన్నవాడు సహాయం చేయగలడా? మరి బురదలో ఉన్నవాడికి సహాయం చేయాలంటే ఒక వ్యక్తి ఎక్కడ ఉండాలా? గట్టి మీద ఉండాలా. మనం కూడా వాళ్ళు తిరిగినట్లుగా లోకంలో వాళ్ళతో మనం తిరిగితే మనకెక్కడ విడుదల? నువ్వు బాప్తిసం పొందినవాడు, రక్షించబడినవాడు, దేవుని సన్నిధిలో విలువైన పాత్రవు నువ్వు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు. నీవు ఆయన స్వకీయ సాంపద్యం. జాగ్రత్తగా ఈ మాటలు విందాం. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, ఆయన చేతిలో చెక్కబడిన విలువైన ఆయుధం. నువ్వు ఒక సపరేట్ పరచబడిన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నీవు కూడా వారితో కలిసిపోతే నీ వల్ల ప్రయోజనము దేవునికి ఏమీ లేదు. రక్షించబడిన ఆ విలువ లేదు. రక్షించబడిన నీ జీవితం కూడా ఆ రాత జీవితంగా మారితే ప్రయోజనం ఏమీ లేదు. రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళు మట్టుకు సాగు వెళ్తాం. ఉంటే దైవికంగా ఉండు, ఉంటే క్రీస్తులో ఉండు, ఉంటే ఆత్మీయులతో ఉండు, ఉంటే సంఘంలో ఉండు, లేదా ఉంటే లోకంలో ఉండు, ఉంటే త్రాగుబోతులతో ఉండు, ఉంటే వ్యభిచారులతో ఉండు, ఉంటే లోక సంబంధమైన ఇచ్చలు కలిగిన వారితో ఉండు. నీ ముగింపు బహుఘోరంగా మారుతుంది. జాగ్రత్త. చాలా విలువైన మాట ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్షాలోము ఉన్నాడు, దావీదు కుమారుడు. దేని మీద వెళ్తున్నాడంట? కంచర గాడిద మీద వెళ్ళాడు. తన జుట్టు ఏమైందంట? చెట్టుకి తగులుకుంది. యోవాబు ఏం చేశాడు? బాణం విసిరి చంపేశాడు. అంతే. దేని మీద వెళ్తున్నాడు? కంచర. అంటే దాని అర్థం ఏంటి? రెండు తలంపులు. మనం ఎప్పుడు నేను చాలామంది విశ్వాసులు గమనించాను. చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చాలామంది విలువైన విశ్వాసులు ఉన్నారు. వారి ఆత్మీయ జీవితాన్ని నేను గమనించినప్పుడు నేను నివ్వెరపోయాను, ఆశ్చర్యపడ్డాను. ఈ ప్రాంతంలో కూడా ఎంత విలువైన విశ్వాసులు ఉన్నారా అని అనిపించింది నాకు. జాగ్రత్త విందాం. కొందరు సేవకుని కనిపెట్టుకుని, సంఘాన్ని కనిపెట్టుకుని, దైవ సేవకుని మాట దేవుని మాటగా భావించి, ఇది విలువైన ఉపదేశం, దీనిలో ఏమాత్రమో తప్పిదమ్మలేదు, ఇది స్వచ్ఛమైన బోధ గుర్తించి దైవ సేవకుని నడిపింపులో కొనసాగే విశ్వాసులను దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని అనుభవాలు కనబడుతూనే ఉంటాయి. ఏమంటే కొంతమంది జీవితాలు నేను గమనిస్తూ ఉంటా. కొంతమంది, ఎక్కువగా శాతం లేదు, శాశ్వతంగానే మిగిలిపోతుంది అంతే. వింటున్నారా? ఇటు ఉంటారు, అటు ఉంటారు. చివరికి గురి లేని వారితో గమ్యం నీవు చేరలేవు. నీకంటూ ఒక ఉపదేశం, నీకంటూ ఒక శ్రేష్టమైన అనుభవాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు తలపుల మధ్యలో ఎన్నాళ్ళు సాగి వెళ్తావు? వివాహమైన తర్వాత దేవుడు నీకు 2 పిల్లల్ని ఇచ్చాడు, లేకపోతే 3 ఇచ్చాడు. ఇంకా నీ తల్లిదండ్రులు సంసారం అట్ట చేయి అని చెప్తారా? ఆటోమేటిక్గా నీకు వచ్చేసింది. కుటుంబంలో, ఇంట్లో ఏది తక్కువ ఉందో, ఏది లేదో, ఏది తేవాలో, నా యజమానురాలు నేను పోషించకపోతే, సంరక్షించకపోతే ఎలా? దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలను నేను సంరక్షించకపోతే ఎలా? ఇంత జ్ఞానం తల్లిదండ్రులు మాటికి మనకి చెప్పరు. ఇప్పుడు నువ్వేమయ్యావంటే, బాలుడుగా ఉన్నప్పుడు మీకు పాలతో పెట్టి పోషించినట్లుగా ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు. మీకేం కావాలా? ఇప్పుడు మీరు ఏం తినాలా? అది వరకేమో పాలు, ఇప్పుడేమో ఆహారం. మీకు అరుగుదల ఎక్కువైంది. మీకు పాలు పెడితే సరిపోదు,
మీకు బలం రాదు. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ మీకు జ్ఞానం వచ్చేసింది. ఏది మంచో ఏది చెడో మీరు వివేచించగలగాలి. ఆదాముకు దేవుడు చెప్పాడు, మంచి చెడులు తెలివినిచ్చు చెట్లను ఈ స్థలంలో ఉంచాను. ఆప్షన్ ఇచ్చేసాడు దేవుడు. అవకాశం నీకే, అవకాశం నీ చేతిలో పెట్టేశాడు. ఓ దైవ సేవకుడిగా నేను కూడా మీ చేతిలో అవకాశం ఇచ్చా. జాగ్రత్త విందాం. నువ్వు పెద్దవారు అయ్యారు, మీకు మంచి ఏదో చెడేదో మీకు తెలుసు. తెలిసినప్పుడు మంచి వైపుగా మీరు అడుగులు వేయండి, చెడును తిరస్కరించండి, చెడును విడిచిపెట్టండి. మీ జీవితాలన్నీ ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు తలంపుల మధ్యలో మనము ఉండకూడదు. మూడవదిగా ఏ గాడిదంట? ఊరు గాడిద. ఏంటిది? యేసు ప్రభు కోరుకున్న గాడిద ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళావు. ఆ గ్రామంలో కట్టబడిన ఒక గాడిద ఉంది, దాన్ని తోలుకొని తీసుకురా. మనం ఒకప్పుడు బంధకాలతో బంధించబడిన వాళ్ళం, కొన్ని సంఖ్యలతో బంధించబడిన వాళ్ళం, ఒకప్పుడు లోక సంబంధమైన ఇచ్చలు కలిగి ప్రవర్తించిన వాళ్ళు, ఒకప్పుడు భూ సంబంధమైన దాని కొరకు ప్రాకులాడి పోరాడిన వాళ్ళం, ఒకప్పుడు శరీర ఇచ్చల వైపు వెళ్ళిన వాళ్ళం, ఒకప్పుడు బహుభయంకరమైన పరిస్థితుల మధ్యలో కట్లతో కట్టబడిన వాళ్ళం. దేవుడు కట్ల నుంచి విడిపించి మనలను ఆయన యొద్దకు, ఆయన కావాలని దేవుడు తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరికి బాబు, ఎందుకని దీన్ని విప్పుతున్నారని అడిగితే సమాధానం ఏం చెప్పాలి? ఇది ప్రభువునకు. ఎవరికి కావాలి? ఇది ప్రభువునకు. ఇది ఎవరికి కావాలి? ప్రభువునకు. కొంచెం గట్టి చెప్పు. ప్రభువునకు. ఎవరికి కావాలి? ఇది ప్రభువునకు కావాలి. నీవెవరికి కావాలా? నేనెవరికి కావాలా? కొంచెం నోరు తెరవండి. మీ ముత్యాలు రాలిపోతే నేనేమో ఏరుకుని వెళ్ళిపోను. ఎవరికి కావాలో కొంచెం స్వరమెత్తి చెప్పు. దీన్ని విప్పినప్పుడు ఇది ఎవరికన్నా అడిగితే ప్రభువులకు కావాలి. మనం ప్రభువుకు కావాలా? వాక్యం ఏమని రాస్తుంది? ఏమండి, ఈ లోకంలోనంట ఆయన గురించి నిలవగలిగిన వారు ఎవరైనా ఉన్నారేమోనని ఆయన కనులెత్తు చూస్తున్నాడంట, కనులు తెరచు చూస్తున్నాడట ఆయన కొరకు నిలబడగలిగిన వారు. మనము ఆయన కొరకు కావాలా? ఆయనను మోసేవారమై ఉండాలి. అంతేనే కదండి, ప్రభువును మోసేవారమై ఉండాలి. మనం ఆయనకు కావాలి. ఆయన మనలను విడిపించాడు కదా, తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు కదా, విలువైనటువంటి ఆత్మీయ స్థితిని ప్రభు మనకు దయచేశాడు. పౌలు దైవజనుడు ఏమన్నాడు? జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు. ఇక నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను? దేవుని కొరకు. మనం ప్రభువునకు కావాలా? దేవునికి మహిమ కలుగును గాక. పౌలు దైవజనుడు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు. అననీయ అనబడినటువంటి ఒక వ్యక్తి వెళ్ళి అతని మీద చేతులెత్తి ప్రార్థన చేశాడు. పొరల వంటిది కళ్ళలో నుంచి రాలిపోయింది, తేటగా చూస్తున్నాడు. అననీయ భయపడ్డాడు సౌలును చూసి. దేవుడు అంటాడు, అననీయ నువ్వు భయపడు, మాకు ఇతడు ఎవరో తెలుసా? నా కొరకు నేను ఏర్పరచుకున్నటువంటి నా సాధనం. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులు ఎదుట, రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనం. మంచి మాట మీకు చెప్పాలి. చేతులు పైకి గట్టిగా చెప్పండి. దేవుడు మనల్ని ఊరకే విడిపించలేదు, దేవుడు మనల్ని ఊరకే ఎన్నుకోలేదు. నీలో ఏదో మంచి చూశాడు, నీలో విలువైన అనుభవాన్ని చూశాడు ఆయన. నీవనుకుంటున్న మోసేవలే నత్తివాణ్ణయ్యా, నోటి మాట లేనివాడిని, నాలిక మాంద్యం కలిగిన వాడిని, నా వల్ల చేతనదయ్యా, చేతనవ్వదయ్యా. నాకంటే ఉన్నతులు చాలామంది ఉన్నారు, వారినే నీవు వాడుకో ప్రభా, నా వల్ల కాదు నైనా అంటున్నా. యేసయ్య ఏమంటున్నారు? నేను నిన్నే ఏర్పరచుకున్నా, నీవు నాకు కావాలా? యేసయ్య కొరకు నేను బ్రతుకుతానన్న వాళ్ళు ఇలా చేతుల పైకి తెలియలే చెప్పండి. నేను చెప్పాను కదక, నేను చూస్తున్నాను కదా అన్నట్టు కాకుండా నేను కళ్ళు మూసుకుంటాను ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. అది దేవుని కొరకు నిలబడాలా.
మనం లోకంలో పండిపోయాం కదా. ఆ మధ్య పెళ్ళికి వెళ్ళా, డైరెక్ట్ పోయి మా ఊర్లో ఏమంటారో, అమ్మాయి నచ్చిందయ్యా, తర్వాత మరి వివాహం చేయాలనుకుంటున్నాము, మరి మీ ఆలోచన బట్టి మీ పెద్దల నిశ్చయాన్ని బట్టి మేము వివాహం చేయాలనుకుంటున్నాం. ఏడపోతేనేమో ఒక పెళ్ళికి నేను పోయా, మా ఊర్లో గోధుమలు, నాకు అర్థం కాక తలగొక్కున్నాను. ఏంటిదే? జొన్నలా? మా ఊర్లో జొన్నలు చాలా రేటు, నీ ఊర్లో జొన్నలు నాకేం సంబంధం? వీళ్ళు లాస్ట్కి ఏం మాట్లాడతారు అనుకుంటున్నాను నేను. మామూలు డైరెక్ట్ పోవద్దా? డైరెక్ట్ వచ్చిన పనేండో. బైబిల్ ఎలియాజరు ఏం చెప్పాడు చెప్పండి. 24 ఆదికాండం 20 చదవమాకండి, బైబిల్ తెగదీసేస్తున్నారు మీరు. ఏం చెప్పాడు? నా యజమానుడైన అబ్రహాము ఈ ప్రాంతానికి వెళ్ళమన్నాడు, వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, నా ప్రార్థన సఫలం చేయి ప్రభు అన్నాను, పలానా చోటుకి ఇదిగో ఈ రెబెకా వచ్చింది, నా దాహం తీర్చింది, నా ఒంటెలా దాహం తీర్చింది, ఇదిగో మీ ఆలోచన ఎట్లా ఉందో చెప్పండి. వాళ్ళు వెంటనే ఏమన్నారు? ఇది యెహోవా వలన కలిగిన కార్యం ఏమైతే అవునని కానీ, కొంచెం గట్టిగా చెప్పండి, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అనేశారు. ఇక మా పని ఏముంది, ఆయనే చేసుకుంటాడు ఇది ఏదైనా అన్నారు. మనోళ్ళు ఏమంటున్నారు? మా ఊర్లో జొన్నలు. నేను అందరూ పక్కన పిలిచి, ఏమన్నా జొన్నల కోసం కాదు కదా మనం వచ్చింది, దేనికోసం వచ్చావు? పెళ్లి సంబంధానికి వచ్చి జొన్నలు అంటావు ఏంటన్నా, దేనికన్నా అన్నా? జొన్న రొట్టెలు ఏమైనా వేసుకోవాలా, సాయంత్రం కాల్చుకోవాలా? డైరెక్ట్గా వచ్చి గట్టిగా లేదు చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు సాగులు చెప్పకూడదు, అటుపోయి అటుపోయి రాకూడదు. కొంతమందిని ఏమడిగినా ఏదో కారణం చెప్తారు, కారణాలు మాత్రం తెగబెట్టుకుంటారు ముందు. ఏమ్మా మందిరానికి రాలేదు? అవునండి రాలేదు, కాస్త జ్వరం ఉండి. ఏముంది? రోగం వచ్చినప్పుడే కదా మందిరానికి రావాలా? అవునా కాదా? రోగులందరినీ ఎక్కడ పడేశారు? ఇంటికాడ ఉంటే తగ్గుతుందా? ఒకవేళ డాక్టర్ గారు నీ దగ్గరికి వస్తాడా? పొన్ను వెళ్ళే చోటకి ఆయన వస్తాడా? పోతే పోయా నేను కొంతకాలం ఉండి వస్తానంటాడా? అంతేనే కదా. గట్టిగా లేదా చెప్పండి, హల్లెలూయా. సామాన్యమైన వ్యక్తులు కాదు, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనను మోసే చెప్పాలి, ఆయనను మోసే గాడిదలం కావాలి. యేసయ్య నామాన్ని మోయటమంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య నామాన్ని ప్రతి గ్రామానికి మనం తీసుకుని వెళ్ళి దేవుని మాటలు తెలియపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ పొందిన రక్షణను, ప్రభు నీకు ఇచ్చిన విశ్వాస జీవితాన్ని, ప్రభు నిన్ను లోకంలో నుంచి తప్పించిన విధానాన్ని, ప్రభు నిన్ను ఏర్పరచుకున్నటువంటి ఆత్మీయ అనుభవాన్ని అనేకులకు మనం ఏం చేయాలా? చాటి చెప్పి క్రీస్తు వైపు అనేకులను త్రిప్పే విలువైన సాధనాలను కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సాక్షుని చెప్పమన్నానంటే అయ్యో చెప్తుంది. ఆ రోజుల్లో ఎంత సంపాదించి తిని అంత నీవు ఎంత సంపాదిస్తే ఎవరికి కావాలా? ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పండి అన్నాను అనుకో, ఏయో తీసుకొస్తున్నాం. చెప్పాల్సిందేంటి? రక్షణ సాక్ష్యం చెప్పాలి. ప్రభు నన్ను విగ్రహారాధనలో నుంచి తప్పించాడు, ప్రభు నన్ను యవన ప్రాయంలో లోక ఇచ్చల నుంచి తప్పించాడు, ప్రభు నాకు ఇదిగో ఈ విలువైన జీవితాన్ని ఇచ్చాడు, ప్రభు నన్ను ఆయన సన్నిధిలో నిలిపాడు, నా కుటుంబాన్ని నిలిపాడు, నా బిడ్డలను ఆశీర్వదించాడు, ప్రభు నాకు గొప్ప ఆత్మీయ స్థితిని ఇచ్చాడు, లోకులు ఎన్నటికీ తప్పిపోకుండా నన్ను స్థిరపరచాడు. ఇది సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు, అంత ఆశీర్వదించాడు, అంత ఆశీర్వదించాడు, ఎంత ఆశీర్వదించాడు. మంచిదే. నువ్వు మొదటి సాక్ష్యం చెప్పు, ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు, గణపరుస్తూనే ఉంటాడు, నిన్నేం తక్కువగా ఎంచడు. నువ్వు చెప్పాల్సింది ఏ సాక్ష్యం? రక్షణ. ఏ సాక్ష్యం? ఏ సాక్ష్యం? ఏ సాక్ష్యం? రేపు పలానా చోట ప్రార్థన కూడుకుంది, వెళ్దాం కదా. అమ్మ ఖాళీగా ఉన్నారా, దేవుని మందిరానికి వస్తారా అంటే, అన్నా
ప్రతికూలమైన పరిస్థితులున్నా నేను కూడా మీతో కూడా దేవుని సన్నిధికి వస్తాను. ఇది కావాలి మన నోట. వేరే పని ఉందన్న, ఇప్పుడే అర్జెంటు పని. ఏంటిది? అప్పటికప్పుడే వచ్చేస్తాయి పనులు మనకి. చాలా లోతుగా వినాలి, తెలుసుకోవాలి ఇట్లాంటి ఆత్మీయ సత్యాలు. ఎన్ని పనులు ఉన్నా మన పనులన్నీ ప్రక్కన పెట్టి అక్కడికి వెళ్తే ఒక్క ఆత్మైనా ప్రభు కొరకు రక్షించబడితే నీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట? నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలా, ఆధార్ కార్డులో రాయబడాలా? ఎక్కడ? రేషన్ కార్డులో పేరు రాలేదంటే ఇక చూడండి, రణరంగం చేసేసింది ఆమె. రాఘవాపూర్, కుష్నూరు, పులుకుర్తి మొత్తం ఏకం చేసి పడేసింది. నా పేరు ఎందుకు రాలా? ఎక్కడ? ఓటర్ ఐడీలో ఎంతమంది పేర్లు రాలేదు చెప్పండి? వచ్చినాయా? దేవునికి స్తోత్రం. రాకపోతే ఆలయ తెచ్చి ఇంటికి అడుగుతారు. ఎందుకంటే వాళ్ళది అవసరం కదా. హల్లెలూయా. రేషన్ అంటే మనకు అవసరం, అంతేనా కదండి? దాంట్లో పేరు లేకపోతే మనం ఏం చేస్తాం? బాధ. మరి జీవగ్రంథంలో పేరు లేకపోతే ఎంత కఠోరమైన పరిస్థితి అండి. మన పేర్లు ఎక్కడ రాయబడాలా? కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా. పౌలు దైవజనుడు ఏమన్నాడు? కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, దేవదూతలైనా, అన్యజనులైనా, రాబోవైనా, ఉన్నవైనా, ఇవేవి కూడా క్రీస్తు యేసు ప్రేమలో నుండి నన్ను. మనం చెప్పగలమా ఈ మాట? చెప్పగలమండి. ఏ శ్రమ వచ్చినా నేను ఎక్కడికి వచ్చేస్తాను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలా? ఆయనను నేను మాట చెప్పనా? నీవే నిలబడకపోతే పక్కడు ఎట్లా నిలబడతాడు చెప్పండి? మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏకవచనం మాట్లాడుతున్నాను అనుకోమాకండి, మీకు అర్థం అవ్వాలని. మా ఇంట్లో నేను నిలబడకపోతే వీళ్ళు నిలబడగలుగుతారా? మొదట నేను నిలబడి, నేను వాక్యమును ధ్యానించి, నేను మోకాళ్ళ మీదకి వచ్చి నేను ప్రార్థన చేస్తూ నాతో ఉన్న వారిని నేనేం చేయాలా? స్థిరపరచాలి. ఇప్పుడు నీవు నిలబడకపోతే నీ ఇంట్లో వాళ్ళు నిలబడగలుగుతారా? వింటున్నారు ఈ మాట? మొదట నీవు ఈ సంఘంలో కూడా నీవు మొదట నిలబడాలి. ఇతరులను మనం ఏ కాడికి వీళ్ళు నిలబడట్లా అనుకుని మనం నిలబడలేకుండా పోతున్నాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. మొన్న ఈ మధ్య మాట చెప్పా, మరొకసారి గుర్తు చేసి ముగించేస్తా. ఆ మధ్య ఒక ఆయన దేవుని మందిరానికి వచ్చాడట. వచ్చి ఏం చెప్పాడు? పాస్టర్ గారండి, సంఘంలో విశ్వాసులు ఎవ్వరు బాగోలేదండి. మేము ముందు తెల్ల బట్టలు వేసుకుని ఒంగొంగి నమస్కారాలు చేస్తుండే. అబ్బో నా విశ్వాస గొప్పవాడు నువ్వు అనుకుంటున్నావు. ఒక్కరు కూడా సరిగ్గా లేరండి. అందుకని రేపు ఆదివారం నుంచి నేను ప్రార్థనా మందిరానికి రానండి, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మందిరంలో ఒక్క ఆమె చక్కగా ఉందా? ఇంటికి పోయిందంటే నోరు నిండా బంగాళాఖాతంలో వాయుగుండం పడినట్టే. ఇక తుఫాను కదా, తుఫాను ఆగుతుందండి. 4 రోజులు 5 రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వీళ్ళు అలా కనబడుతున్నారండి, విశ్వాసులని పేరుకు చెప్తున్నారు, కానీ వీళ్ళ ఆత్మీయత లేదండి. అందుకని మేము మందిరానికి రామండి పాస్టర్ గారు అన్నాడంట ఆయన. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్పారంట, మంచిది బ్రదర్, నేను ఒక పని చెప్తాను, అది చేసేసి ఇక మీదట మీరు ఒకవేళ మందిరానికి రాకూడదని అనుకుంటే రేపటి నుంచే మీరు మందిరం మానేసేయండి. ఈ ఒక్కసారికి ఒక దైవ సేవకునిగా చెప్తున్నానని ఈ పని ఒక్కటి చేయండి అన్నాడట. అప్పుడు వారు ఏం చేశారంటే, ఆ అబ్బాయి ఏమన్నాడంటే, సరే పాస్టర్ గారు మీరు ఏం చెప్తా చేస్తానండి, ఈ ఒక్కసారికేనండి అన్నాడట. ఇక ఒక గ్లాసు నిండా, గాజు గ్లాస్ తీసుకో, గ్లాసు నిండా నీళ్ళు నింపుకో, మందిరం చుట్టూ 3 రౌండ్లు వేయి. మందిరం చుట్టూ 3 రౌండ్లు వేయి అన్నాడట. ఇదెంత పని అండి? ఇదేం పెద్ద విద్య? ఇంగ్లీష్ మాట్లాడాలని కాస్త కష్టం, కానీ హిందీ మాట్లాడాలంటే ఇబ్బంది, కానీ తమిళ్ మాట్లాడాలంటే కొంచెం నేర్చుకుని మాట్లాడాలా. ఈ గ్లాసులో నీళ్ళు కూడా పట్టుకోలేమా, తిరగలేము మేము అనుకుని గాజు గ్లాసు నిండా నీళ్ళు నింపుకొని అలా తిరిగి ఆ టర్నింగ్లో ఒక విశ్వాసం కనబడ్డాడట. అడుగులో అడుగులో ఈయన దృష్టి అంతా ఎక్కడ ఉండాలా? ఆ పక్క ఆయన వచ్చి అది ఇది మాటలు చెప్తున్నాడంట.
ఆ కొంచెం అలా టర్నింగ్ అయ్యేసరికి అక్కడికి వచ్చేసరికి ఒక్కో విశ్వాసం కనపడ్డారట. వాళ్ళు వీళ్ళు మాట్లాడేసరికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆ గ్లాసులో హాఫ్ నీళ్ళు క్రింద పడిపోయినాయట. వింటున్నారండి? నీకు నేనేం చెప్పా? గ్లాసు నిండా మరి కొన్ని నీళ్ళు ఏమైనాయి, ఎందుకు చల్లిపోయాయి పలానా వాళ్ళు? అప్పుడు దైవజనులు చెప్పారట, నీ దృష్టి అంతా దేని మీద ఉండాలా? గ్లాస్ మీద, గ్లాసులో ఉన్న నీళ్ళ మీద. అని మందిరానికి వచ్చిన వాళ్ళ దృష్టి అంతా ఎవరి మీద ఉండాలా? ప్రక్కన విశ్వాసుల మీద, దేవుని మీద ఉండాలా? లేకపోతే దేవుని వాక్యం మీద, దైవ సేవకుడు చెప్పే మాటల మీద, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అంతే. ఇక మనం వాళ్ళని వీళ్ళని చూస్తే నీళ్ళన్నీ. అప్పుడు ఆయన అనుకున్నాడంటే, పాస్టర్ గారు నీ తప్పికి ఎప్పుడు చేయనండి, నేను వాళ్ళని వీళ్ళని చూడండి, మిమ్మల్ని చూస్తా, దేవుని వాక్యాన్ని చూస్తా, యేసయ్యను చూసి నా జీవితాన్ని నడిపించుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరిని మోయాలా? ఆ ఊర్లో గాడిద ఉంది, ఆ గాడిదని తోలికిరా, దాని మీద నేను కూర్చుంటా. వారందరూ ఏం పాటలు పాడుతున్నారంట? ముందు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వెనక వచ్చేవాళ్ళు, దావీదు కుమారునికి జయం, సర్వోన్నతమైన స్థలములలో జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అని కేకలేస్తున్నారట. ఆయనను మోసే గాడిదలు మనం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజునైనా నీ సాక్ష్యాన్ని చెప్పే ప్రక్కన వాళ్ళకి. వింటున్నారా? ఏ రోజునైనా దేవుడు మనకిచ్చిన విలువైన విశ్వాస జీవితాన్ని తెలియపరిచామా? మనం నివసించే చోట ఎంతోమంది అన్యజనులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు. మీకు ఒక మంచి అమూల్యమైన అవకాశం ఇస్తున్నాను. మీరు ఎవరి దగ్గర ఉన్నప్పుడైనా దేవుని మాటలు చెప్పండి. మీకు అర్థం కాకపోతే, చెప్పడం రాకపోతే నన్ను అడగండి, నాకు తెలిసినంత మట్టుకు మీకు తెలియపరుస్తాను. ఇతరులకు దేవుని మాటలను సాక్ష్యరూపకంగా పంచుకోనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటలు మోసుకుని పోవాలా, ఆయన స్వార్థం మోసుకుని పోవాలా, అనేకులను క్రీస్తు వైపు త్రిప్పే విలువైన పాత్రగా మీరు ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. 3 గాడిదల గురించి చెప్పాను. ఒకటి ఏ గాడిద అనకండి, ఏ గాడిద చెప్పండి, నోరు తెరిచి. అడవి గాడిద. దాని స్వభావం ఏంటి? తిరస్కరిస్తుంది. దేనికి? అది తోలువాని యొక్క కేకలకు వినదు, తిరస్కరించేది. లోబడే స్వభావం కలిగిన గాడిదలాగా మనం ఉండకూడదు. రెండోదిగా కంచర గాడిద. సగమేమో గాడిద, కాస్తేమో గుర్రంలాగా ఉంటుంది. అంటే 2 తలంపుల మధ్యలో మనము ఉండకూడదు. ఉంటే దైవికంగా దేవునిలో ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. మూడోదిగా ఏ గాడిద? ఊరి గాడిద. ఈ గాడిద ఏం చేస్తుంది? ప్రభువును మోస్తుంది. మనము ఇలా ఉండాలి, ప్రభువుని తీసుకుని పోవాలి, అనేకులకు చాటి చెప్పాలి. ఏమని ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? ఈ గాడిదకి దేవుడిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? యేసయ్యని కనపరచడం కాదు, వారి వస్త్రాలన్నీ తీసి నేల పొడుగున, దారి పొడుగున పరిచారట. ఇప్పుడు వారి వస్త్రాల మీద ఎవరు నడుస్తున్నారు? అది. ఇప్పుడు యేసయ్యకి విలువే కాదు, ఆయనను మోసే గాడిదకి కూడా దేవుడు విలువిచ్చాడు. మనం అనుకుంటాం, ఇంత భక్తి చేస్తున్నాం, మాకు విలువ ఏంటి అనుకుంటాం. ఒకరోజు రాబోతుంది, దేవుడు మీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. మీ జీవితాలను ఆశీర్వాదకరంగా, ఉన్నతంగా ఆయన ఘనపరచునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మోకరించి, సాధ్యమైతే అందరూ నిలుమోకల మీదకి వచ్చేసేయండి. ఆకాశం ప్రభు